అమరావతి అభివృద్ధిలో మరో అడుగు ముందుకు పడబోతోంది. కీలక ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. కృష్ణపై ఐకానిక్ బ్రిడ్జితో పాటు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. ఆయన ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. రాజధాని నిర్మాణంలో భాగంగా తాత్కాలిక సచివాలయం నిర్మించారు. సీడ్ యాక్సెస్ రోడ్లు నిర్మించారు. శాశ్వత భవనాల నిర్మాణ పనులు కూడా సాగుతున్నాయి. అయితే ఆశించిన స్థాయిలో పనుల్లో వేగం లేకున్నా ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. మరోవైపు ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్ రకరకాల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అసలు రాజధానికి సరైన కనెక్టివిటీ లేకుండా అమరావతి నిర్మాణం ఏంటంటూ విమర్శలు వచ్చాయి. హైదరాబాద్ నుండి కానీ ఉత్తరాంధ్ర నుండి వచ్చేవారు రాజధానికి వెళ్లాలంటే విజయవాడను టచ్ చేసి వెళ్లాల్సిందే. దీంతో బెజవాడ ట్రాఫిక్ పద్మవ్యూహం దాటేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుంది. రాయలసీమ వైపు నుండి వచ్చేవారు గుంటూరు నుండి నేరుగా రావచ్చు. కానీ హైదరాబాద్ ఉత్తరాంధ్ర నుండి వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు అమరావతికి కనెక్టివిటీ కల్పిస్తూ కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు చంద్రబాబు. కృష్ణానదిపై ఇబ్రహీం ఉద్దండరాయపాలెంలను కలుపుతూ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుడుతుంది ప్రభుత్వం. మొత్తం 1387 కోట్ల రూపాయలతో 3.2 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఐకానిక్ బ్రిడ్జ్ డిజైన్ ను ఎల్ఎన్టీ సంస్థ రూపొందించింది. తక్కువ పిల్లర్లు, ఎక్కువ కేబుళ్లతో దీని నిర్మాణం సాగనుంది. హైదరాబాద్ భద్రాచలం హైవేల నుండి నేరుగా అమరావతి వెళ్లేలా దీనికి రూపకల్పన చేస్తున్నారు. 6 లేన్ల రహదారితో పాటు ఈ బ్రిడ్జి మీద దేశంలోనే ఎత్తైన పైలన్ నిర్మాణం చేయబోతున్నారు. ఈ వంతెన పూర్తయితే హైదరాబాద్ నుండి అమరావతికి 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీన్ని 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. దీంతో పాటు రాజధాని నీటి అవసరాల కోసం 740 కోట్ల రూపాయలతో నిర్మించే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కూడా చంద్రబాబు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని పరిధిలో తాగునీరుతో పాటు పరిశ్రమలు, ఇతర సంస్థల అవసరాలను దీని ద్వారా తీర్చనున్నారు. అలాగే 24 గంటలు నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 18 నెలల్లో దీన్ని పూర్తి చేస్తామని చెప్తూ